హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నీతూ సోల్డ్. ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు జోహికి హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ మీద ఒక చిన్న అంటే పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక ప్రాజెక్ట్ లాగా షీట్ రెడీ చేసి పంపించండి అని చెప్పన్నారు. సో అది వచ్చేసి జోహితోనే రెడీ చేయించుదాము అని చెప్పేసి జోహితేనో చేయించుదాము అనుకుంటున్నానండి. సో దానికోసం అని చెప్పేసి ఒక షీటు అంటే జోహికి అడిగింది పంపించాలి, కానీ మనం ఎక్కువ టైం తీసుకునే అంత టైం మనకి లేదు కాబట్టి సింపుల్గా అయిపోవాలి, వాళ్ళు అడిగింది పంపించాలి అనే కాన్సెప్ట్తో ఒక షీట్ అయితే ఉంటుంది కదండి, పింక్ కలర్ షీట్ ఒకటి తీసుకుని దానికి హెల్దీ ఫుడ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్, జంక్ ఫుడ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకుని అవన్నీ కూడా నార్మల్గా మనకి 10 రూపీస్ షీట్స్ ఉంటాయి చూసారు, ఇమేజెస్, అవి తీసుకుని అవి స్టిక్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఎక్కడ సెర్చ్ చేసినా కనిపించలేదు అనడం కన్నా ఎక్కువ షాప్స్ తిరగలేదు అని చెప్పడం బెటర్ ఏమోనండి. ఎందుకంటే 1 or 2 షాప్స్ తిరిగాము. సో ఆ రెండిట్లో చూస్తే ఎక్కడ కనిపించలేదు. సో అందుకని కలర్ జిరాక్స్ తీసి వాటిని కట్ చేసి స్టిక్ చేస్తున్నాను అనమాట. హెల్దీ అండ్ జంక్ ఫుడ్ చాట్ ప్రిపేర్ చేయడం కోసం హెల్దీ ఐటెంకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ని కలర్ జిరాక్స్ తీయించేసాం. జంక్ ఫుడ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ని కూడా అలా కలర్ జిరాక్స్ తీయించేసి ఇప్పుడు వాటికి స్టిక్ చేయడానికి గమ్ కావాలి కాబట్టి గమ్ కూడా రెడీగా పెట్టుకున్నానండి. జోహి థర్స్డే నైట్ అనమాట ఇది, హోంవర్క్ చేస్తూ మంచి బిజీగా ఉన్నాడండి. కర్సివ్ లెటర్స్ ఇస్తున్నారనమాట, ఈ లెటరు. సో హోంవర్క్ రాస్తున్నాడు, అది అయిన తర్వాత చాట్ ప్రిపేర్ చేద్దాం అన్నానండి. జోహి కూడా జాయిన్ అవుతాడు అనమాట. ఇప్పుడు ఈ స్టిక్ చేసే ప్రోగ్రామ్ అంతా కూడా జోహితోనే చేయించడం బెటర్ అని చెప్పేసి స్టిక్ చేసేసి 2 సపరేట్గా పెట్టేసి షీట్స్ సపరేట్ చేసి జోహితోనే నేను హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ అని 2 పార్టీషన్ చేసి వాటిలో సపరేట్గా పెట్టాను అనమాట. రిమైనింగ్ పార్ట్ అంతా జోహితో పైన చేయించుదాము, చేస్తే నేను చేశానని హ్యాపీనెస్ జోహికి ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా చేయించుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ కలర్ జిరాక్స్లో ఉన్న ప్రతి ఐటమ్ని కూడా నేను ఇట్లా సిజర్తో కట్ చేసేస్తున్నానండి. సో ఇట్లా హెల్దీ ఫుడ్స్, జంక్ ఫుడ్ సపరేట్గా కట్ చేసేసిన తర్వాత గమ్తో స్టిక్ చేయించుదామని చెప్పేసి జోహి హోంవర్క్ చేసుకుంటున్నాడు కదా. సో జోహి హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ నా పని కూడా అయిపోతుంది కాబట్టి అప్పుడు జోహితో చేయించాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో దానికోసం అయితే ఇట్లా సపరేట్ చేసేస్తున్నాను. చాలా ఫాస్ట్గా కట్ చేస్తున్నానండి. ఇది 10:30 ఆ టైంలో చేస్తున్నాను. 11:30 కూడా అయిపోయింది నేను మొత్తం ప్రిపేర్ చేసేసరికి. సో ఇప్పుడు వచ్చేసి జంక్ ఫుడ్ అనమాట. జంక్ ఫుడ్లో కొన్ని ఐటమ్స్ జోహికి తెలుసు, కొన్ని ఏంటంటే తెలియనివి కూడా ఉన్నాయన్నమాట. అయితే కూల్ డ్రింక్స్ కూడా అట్లా ఉంటే బాగుండు అనుకున్నాము. బట్ మా హస్బెండ్ కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసి వాటిని జిరాక్స్ తీయించారు. సో నేను దగ్గరుంటే ఏం తీసుకోవాలనేది ఐడియా ఉండేదండి. సో మొత్తానికైతే ఇట్లా కట్ చేసి చార్ట్ మీద నేనైతే ఇట్లా సపరేట్గా పెట్టేశాను అనమాట. రెండిటికి కలిపి ఒక పార్టీషన్ లైన్ అయితే డ్రా చేశానండి పెన్సిల్తో. ఇంకా గ్యాప్ ఉంది, అది కూడా ఫిల్ చేసాను. నేను హెల్దీ ఎలా ఫిల్ చేశాను మొత్తం అట్లా, నువ్వు జంక్ మొత్తం ఫిల్ చేసి జంక్ ఫిల్ చేయి. నీకు హెల్దీ అది బ్లూ ఫిల్ చేసేయి నువ్వు. ఇక్కడ వచ్చేసి పైన చార్ట్ పైన హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ అని చెప్పేసి రాసాను. వాటిలో కలరింగ్ చేయించడానికి జోహితో చేయించాలి అని చెప్పేసి జోహినైతే ఫిల్ చేయమని చెప్తున్నానండి. ఇక్కడ వచ్చేసి జోహి అయితే పేపర్స్ మీద మనం స్టిక్ చేయాల్సిన పేపర్స్ మీద గమ్ యాడ్ చేస్తున్నాడు. జోహి ఇస్తున్నాడు 1 సైడు, నేనేంటంటే ఏ ప్లేస్లో పెట్టాలి, ఎంత గ్యాప్ ఇవ్వాలి అనేది కొంచెం అట్లా సపరేట్గా పెడుతున్నా అనమాట. ఆ కింద గ్యాప్లో నేమ్ రాద్దామనే కాన్సెప్ట్ అనమాట నాది. ఫస్ట్ వచ్చేసి ఒక 9 or 10 పెడదాం అనుకున్నా, బట్ జోహి మాత్రం మొత్తం పెట్టాల్సిందే అన్నాడు. సో పెట్టేస్తున్నాను ఇక్కడ. బ్రెడ్ చాలు, ఇంకా అయ్యేంటికి తెలియదు, వాటి నేమ్స్ తెలియవు. నేమ్స్ తెలియకుండా ఏం చేయాలి? జంక్
ఇది చూడు, ఇదేంటిది? Orange. ఇది Egg. Bananas. Pepsi. లెట్యూస్. Lettuce. ఇది Capsicum. Onda. Bell pepper. ఇది Neya. గియా. Tea. ఇది Orange. ఇది Capsicum. కాలీఫ్లవర్. Cauliflower. ఇది Kiwi. ఇది Gundi. వాల్నట్. Walnut. ఇది Eggs. ఇది Orange. ఓకే. ఇది Tomatoes. ఇది Guriya. నట్స్ అని. Nuts. ఇది Potatoes. ఇది Mango. ఆరెంజ్. Orange. ఇది Apple. ఇది Milk. ఇది Bread. వెరీ గుడ్. ఇది Lemon. ఓకే. ఇవన్నీ ఏంటి? హెల్దీ ఫుడ్స్. Healthy food. ఇదిగో హెల్దీ ఫుడ్ మేక్ అస్ స్ట్రాంగర్. Healthy food make us stronger. హెల్దీ Healthy ఫుడ్ food మేక్స్ makes అస్ us స్ట్రాంగర్. stronger. హెల్దీ ఫుడ్ మేక్ అస్ స్ట్రాంగర్ Healthy food make us stronger. అంటే ఇవన్నీ తింటే స్ట్రాంగ్ గా ఉంటాం అనమాట. ఇంతరా చెప్పడానికే. మళ్ళీ ఇది చూడు, ఈ జంక్ ఇదేంటిది? ఇంకా పొటాటో ఫ్రైస్. పోలేవు. exercise ఇది చేయు. చూడు, ఇది చూడు, పొటాటో ఫ్రైస్. Oh, నేనంట. ఇదేంటిది? Pictures. ఓకే. ఇది Pizza. ఇది Burger. ఇది బ్రెడ్ శాండ్విచ్. Bread sandwich. ఇది Egg. ఆమ్లెట్. Omelette. ఇది Omelette. ప్రాన్స్. Prawns. ఇది What? రోల్. Roll. ఇవన్నీ Junk. ఫ్రైస్. Fries. ఆల్ ఆర్ Fries. జంక్ ఫుడ్స్. Junk foods. జంక్ ఫుడ్స్ Junk foods. మేక్స్ అస్. ఈ చెప్పురా. ఇవి అన్ని ఫ్రైసే. నువ్వు చెప్పి నేను ఇదేంటి? చెప్తా. ఇదేంటి చెప్పు. Fries. Fries. Hmm. Fries. Hmm. Fries. Hmm. Fries. ఓకే. జంక్ ఫుడ్స్ Junk foods మేక్స్ అస్ makes us ఫ్యాట్. fat. ఇవి తింటే మనం ఇంత లావైపోతా ఉంటాం. మోర్ క్యాలరీస్ ఉంటాయి. Potato అయిపోద్ది. అందుకే ఇది తినకూడదు కదా. ఇది తింటే ఇవి నో. ఇది తింటే స్ట్రాంగ్. ఇది తింటే స్ట్రాంగ్. ఇవి నో. ఇక నో. ఇది అసలు ఓకే. ఇది నో. నేను వేస్తా. అక్కడున్న ఐటమ్స్ అన్నీ స్టిక్ చేసేసిన తర్వాత హెల్దీ ఫుడ్స్ అంటే ఏంటి, జంక్ ఫుడ్ అంటే ఏంటి, ఏవి తినొచ్చు ఏది తినకూడదు, హెల్దీ ఫుడ్ తినడం వల్ల స్ట్రాంగ్గా ఉంటారు, జంక్ ఫుడ్ తినడం వల్ల ఫ్యాట్ అయిపోతారు అనేది జోహీతో అనిపించానండి. ఎందుకంటే జోహీకి తెలుస్తుంది కదా. సో దానివల్ల ఏంటి అంటే ఒకేవి తినకూడదు అనే కాన్సెప్ట్ జోహీ బ్రెయిన్లోకి వెళ్తుందని జోహీతో అయితే ఒకసారి అనిపించానండి నేను. ఈరోజు ఫ్రైడే అండి. ఫ్రైడే యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, కలర్ఫుల్ డ్రెస్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఈరోజు జోహిని మార్నింగే ఏంటంటే హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్ అనే ఈ ఫ్రైడే రోజు సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి మనం సెండ్ చేసే ఫుడ్ కూడా హెల్దీ జంక్ రెండు పెట్టాలన్నమాట. సో వీళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకోవడం వల్ల నాకు బాగా నచ్చిందండి. పిల్లలకి ఏది హెల్దీ ఫుడ్, ఏది జంక్ ఫుడ్, ఏది తినొచ్చు ఏది తినకూడదు చక్కగా తెలుస్తుంది కదా. సో ఈరోజు ఏంటంటే హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్ పంపించాలి. జోహిత్కి స్నాక్ బాక్స్లో ఒకటి తట్టే ఇడ్లీను నెక్స్ట్ లేస్ ప్యాకెట్ యాడ్ చేసి జంక్గా అది పంపిస్తున్నాను అనమాట. ఇప్పుడు జోహిని రెడీ చేయాలి కాబట్టి నేను మార్నింగ్ అంతా ప్యాక్ చేయడం అయిపోయిన తర్వాత జోహిని లేపి బాత్ చేసి వెంటనే పంపించేస్తాను అనమాట. సో ఇప్పుడు జోహిని లేపడానికి వెళ్దామన్నమాట. ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ జోహీ స్నాక్ బాక్స్ని రెడీ చేస్తున్నానండి. హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ప్యాక్ చేయాలి కాబట్టి హెల్దీ ఫుడ్ ఏమో తట్టే ఇడ్లీ పెట్టాను, జంక్ ఫుడ్ కింద లేస్ యాడ్ చేస్తున్నాను అనమాట. జోహీ లేవకముందే జోహీ బ్యాగ్, లంచ్ బాక్స్ స్నాక్ బాక్స్ని, వాటర్ బాటిల్ ఇవన్నీ రెడీ చేసి పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ జోహీని లేపాలి ఇప్పుడు మనం. జోహిత్, గుడ్ మార్నింగ్ జోహిత్. గుడ్ మార్నింగ్ జోహిత్. జోహీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జోహిత్. దా 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 దా. కమ్ డౌన్ కమ్ డౌన్ కమ్ డౌన్. గుడ్ మార్నింగ్ జోహిత్. గుడ్ మార్నింగ్ జోహిత్.
దా 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 రావాలి రావాలి జోహిత్ దా జోహిత్ ఇందా చాట్ ప్రిపేర్ చేసాం హెల్దీ అండ్ ఇది అదేమన్నా తీసుకెళ్ళిపోయారా అమ్మా ఆయన పెట్టావా నువ్వు నైట్ జోహి ఫ్రిడ్జ్ పై నేను పెట్టింది నాకు కనిపించలే ఎక్కడుంది జోహి మార్నింగే గుడ్ మార్నింగ్ జోహి అని చెప్పంటే ఈ మధ్య ఒక 10 days దగ్గర నుంచి రెస్పాండ్ అవుతున్నాడు. ఇదివరకు అసలు బెడ్ మీద విపరీతంగా ఏడ్చేవాడు. ఇప్పుడు ఏడవట్లేదని కాదండి, లైట్గా ఏడుస్తున్నాడు. కానీ లాస్ట్ 10 daysతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బెటర్గా అనిపిస్తున్నాడు అనమాట. ఇంకా బాత్ అది చేసి రెడీ అయ్యి జోహి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ జోహి బాత్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాడు. సో మొత్తానికి టైం తీసుకున్న రెడీ అయిపోయి జోహి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడండి. సో స్కూల్ దగ్గర వరకు అయితే మేము వచ్చేసాం. ఇంకా నాకు మీకు జోహి అయితే బాయ్ చెప్తున్నాడు. నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఆ రోజు క్లీనెస్ కూడా అదే టాపిక్ మీద చెప్తున్నారు. సో స్కూల్లో ఫొటోస్ నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మార్నింగే కోమ్ చేసుకోవటం, బ్రష్ చేసుకోవటం, బాత్ ఎలా చేయాలన్నీ నేర్పిస్తున్నారు అనుకుంటా అండి. ఇప్పుడు ఇది యూకేజీ క్లాసు జోహి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా జోహి డ్రా చేసిన చార్ట్తో కలిపి ఫోటో తీశారు. నెక్స్ట్ వచ్చేసి క్లీన్నెస్, హ్యాండ్స్ అన్నీ రబ్ చేసుకోవాలని ఏం చేయాలనేది చక్కగా నేర్పిస్తున్నారు. జోహి చూసారా లాస్ట్లో ఉన్నాడండి. హైట్గా ఉన్న వాళ్ళందరూ బ్యాక్ పంపిస్తారు కదా, మన జోహి క్లాస్ మొత్తంలో జోహిత్, భవిక్ అని ఇంకో బాబు, వీళ్ళిద్దరు హైట్గా ఉంటారనమాట. సో వాళ్ళిద్దరు బ్యాక్కి వెళ్ళిపోయి ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మేడం చూసారా చక్కగా చెప్తున్నారు. మా టైంలో ఇలాంటివన్నీ లేవు, ఉంటే ఇంకా పిల్లలు బాగా నేర్చుకునే వాళ్ళేమో అనుకుంటున్నాను. నెయిల్స్ కట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు హెల్దీ అండ్ జంక్ ఫుడ్ ఎందుకు తినకూడదు ఏంటి అనే కాన్సెప్ట్ మీద చక్కగా ఈ మేడమ్స్ ఇద్దరు చేస్తున్నారు. చూడండి ఎంత బాగా అనిపించిందో, నాకైతే బాగా నచ్చింది కూడా. హెల్దీ ఫుడ్ తిన్నారు, ఏం అవ్వలేదు. బట్ బ్లాక్ డ్రెస్ మేడం వచ్చేసి జంక్ ఫుడ్ తింటే స్టమక్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంజెక్షన్ చేయించుకోవాలి, కిడ్స్కి ఒక టైప్ ఆఫ్ ఫియర్ తెప్పిస్తున్నారు. హ్యాట్సప్ మేడం. ఇదండి జోహిని స్కూల్కి అయితే పంపించేశాను. పంపించిన తర్వాత నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ కదండి, ఇప్పుడు నేను సెల్ఫీ వీడియో ఆన్ చేసుకుని రికార్డ్ చేస్తున్నాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. న్యూ మెంబర్స్ చూస్తూ ఉన్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్, టేక్ కేర్.